అలాగే కేవలం దర్శకుడుగానే కాదు, మనుషులలోనే నేను ఐ లవ్ యూ అని మగాళ్ళకి ఎవరైనా 2-3 మగాళ్ళు చెప్తే అందులో ఒక సుకుమార్. నాకు అంత క్లోజ్. ఎవరు అంటున్నారు సార్ సుకుమార్ గారు సినిమా ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అదే మిమ్మల్ని పిలవలేదండి. అందరు పిలవకుండా ఇక్కడ పోతాడు సార్ పేరు. సో తనకెంత ఈగో ఉందో నన్ను లవ్ చేసే విషయంలో నాకు అంత ఈగో ఉంది. అండ్ ఈ సినిమా దర్శకుడు హరి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే ఈ సినిమా హీరో అశోక్ అండ్ ఇషా, తెలుగు అమ్మాయి కదా, మా తెలుగు ఈ మధ్య తెలుగు అమ్మాయిలో తెలుగు సినిమా చేస్తే చాలా ఆనందం ఉంది. అండ్ ఆల్సో దీక్షిత, ఆల్ ద బెస్ట్. ఓ తెలుగు అమ్మాయి, థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన కెమెరా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సినిమాలు టెక్నీషియన్స్ అందరూ, ఆర్టిస్ట్ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా August 4th రిలీజ్ అవుతుంది. సుకుమార్ సినిమా తీస్తాడంటే అది నాకు చాలా పర్సనల్ అయిన విషయం, ఎందుకంటే సుకుమార్ నా పర్సనల్. నిజంగా కుమారి 21F రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా చూసిన పిచ్చి లేసిపోయింది. నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నేను సుకుమార్ అనుకునేవాళ్ళం, డార్లింగ్ నువ్వు కూర్చుని బోల్డ్ కథ చెప్తుంటావు కదా, అన్ని నువ్వు అలాగే తీయు, సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు తీస్తూ ఉంటావు, ఇలాంటి సినిమాలు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది ఎప్పుడో నా దగ్గర ఒక 7-8 years బ్యాక్ చెప్పాడు. నిజంగా డార్లింగ్ అలా అనుకుంటా కానీ తీగలమా అని నేను అనేవాడిని. లేదు నేను తీస్తాను చూడు, నాకు కొంచెం క్రాక్ ఉంది, నేను తీగలు డార్లింగ్. నిజంగా ఒక డైరెక్టర్ ఒక యాక్టివ్ లైఫ్ ఉంచుకుంటూ పక్కనే ప్రొడ్యూస్ చేస్తూ తన కెరీర్ రిస్క్ చేయాలంటే చాలా పెద్ద విషయం. అలాంటి రిస్క్ చేస్తూ మంచి సినిమాలు తీసుకొస్తున్నాను నా సుకుమార్ కి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్, దర్శకుడుగా కాదు ప్రొడ్యూసర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారు, ఒకటి చెప్పాలి దిల్ రాజు గారి గురించి. నాకు తెలిసి ఒకే సంవత్సరంలో 4 హిట్లు, ఒక హ్యాట్రిక్ ప్లస్ అనదర్ హిట్ ఎవరికి లేదు. నేను స్టార్టింగ్ ఫ్రమ్ శతమానం భవతి, నేను లోకల్, డీజే అండ్ ఫిదా సినిమా తీశారు కదా, అదిరిపోయింది. అండ్ I wish everybody all the best. Thank you. And ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకేముంది ఆర్యాత్రి కదా, నేను సుకుమార్ కలిసి సినిమా ఎప్పుడు చేస్తాం. లవ్ స్టోరీయా అంటే ఆర్యానే కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, ఆర్యా 2 వచ్చేసరికి బాగా కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, ఆర్యా 3 వచ్చేసరికి పిచ్చోడ్ అయి ఉండాలేమో. సో పిచ్చోడ్ సబ్జెక్ట్ ఎప్పుడు రెడీ అయితే ఆర్యా 3 చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ and I hope you support this film. It's going to come in August 4th. See you all again. Thank you very much. Thank you for gracing the event and we best wishes with best. I wish you all the best, Bobo. డాక్టర్ బాగున్నాను. ఇలాంటి సాంగ్ ఎప్పుడు నేను సినిమాలో ట్రై చేస్తాను. అంటే మరీ ఇలాంటి హెయిర్ స్టైల్ కొట్టుకుంటానే లేదా డౌట్ కానీ డ్రెస్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.